స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ఆ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించింది. పంచాయతీ ఎన్నికల కోలాహలం మిన్నంటిన వేళ ఆ జిల్లాను టార్గెట్ చేసి మరీ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ నగరంలో సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తోంది. ఇన్ని రోజులు స్థానిక ఎన్నికలను పట్టించుకొని ఆ పార్టీ ఒక్కసారిగా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ముందుకెళ్తోంది. పక్కా లోకల్ అన్నట్లుండే స్థానిక సమరంలో అభివృద్ధి మాత్రం పనిచేస్తుందే? ఆ పార్టీ టార్గెట్ నెరవేరుతుందే? కేంద్ర నేతల టూర్లు వెనుక మతలబేంటి? దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి విజయ పరంపరను సాగిస్తున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం అధికారంలోకి రాలేకపోతోంది. అడపాదడపా 1-2 రాష్ట్రాల్లో వచ్చినా నిలుపుకోలేని పరిస్థితి. సౌత్ ఇండియా ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుని జైత్రయాత్ర కొనసాగించాలని బీజేపీ అధిష్టానం స్కెచ్ వేసింది. పార్టీని గ్రామస్థాయికి తీసుకువెళ్లి పటిష్టపరిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి పునాది వేసుకోవాలనుకుంటోంది. అందుకోసం పార్టీ మొదట్లో గెలిచిన 2 ఎంపీ సీట్లలో ఒకటైన వరంగల్ పార్లమెంటు స్థానంలో బీజేపీని పునాది నుంచి పటిష్టపరచాలనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వరంగల్ కేంద్రంగా జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కొన్ని సమీక్షలు చేసి అధికారులకు డెడ్ లైన్స్ విధించి వెళ్లారు. అలాగే ఈ ఆకస్మిక పర్యటన వెనుక స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా స్థానిక ఎన్నికల్లో పట్టు చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లు వరంగల్ రాజకీయ చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మామునూరు ఎయిర్పోర్ట్, కాజీపేట రైల్వేమెన్ ఫ్యాక్టరీ యూనిట్, జాతీయ రహదారులు, వరంగల్ నగర అభివృద్ధికి స్మార్ట్ సిటీ, అమృత్ పథకం, హృదయ్ పథకం, టెక్స్టైల్ పార్క్, వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించి అత్యాధునిక మౌలిక వస్తువులతో కూడిన నగరంగా వరంగల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. వరంగల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చాటి చెప్పేలా కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటన చేసినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులకు ఒకరోజు ముందుగా పర్యటన గురించి చెప్పి నేరుగా వందే భారత్ ట్రైన్లో వచ్చారు కేంద్ర మంత్రి. ముందుగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి తర్వాత మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రం అభివృద్ధి నమూనాని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా కిషన్ రెడ్డి పర్యటన ఆద్యంతం సాగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రసాదం స్కీమ్ కింద 150 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ములుగులో గిరిజన యూనివర్సిటీని స్థాపించింది. వరంగల్, కాజీపేట రైల్వే పరిశ్రమలు రోడ్ ఎయిర్ కనెక్టివిటీతో రవాణా, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. మరోవైపు టెక్స్టైల్ పార్కులో కూడా అంతర్జాతీయ కంపెనీలను నెలకొల్పి స్థానిక యువతకు నేరుగా ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. స్థానిక ఎన్నికల వేళ ఈ పనులను కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటనతో సమీక్షించి వెళ్లడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బీజేపీ ఒక్కసారిగా పర్యటనలు, సమీక్షలు చేయడం వెనుక అసలు టార్గెట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాని ముందుకు తీసుకువెళుతుంటే తెలంగాణలో మాత్రం బీజేపీ కొంత వెనుకబడి ఉందనే చర్చ ఉంది. ఆ అభిప్రాయాన్ని దూరం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేసేలా పార్టీ నేతలను, అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించేలా ఒకరోజు వరంగల్ పర్యటన సాగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఆ పథకాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లే నెట్వర్క్ బీజేపీకి లేదనే ఒక అపవాదు ఉంది. స్థానిక సంస్థలలో సత్తా చాటి ఆ అపవాదును తొలగించుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ నాయకత్వం.
వరంగల్ అభివృద్ధిని నమూనాగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు బీజేపీకి కిషన్ రెడ్డి పర్యటన తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తన సుడిగాలి పర్యటనలో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీల్లో నిలుస్తుండడం శుభ పరిణామంగా భావిస్తోంది పార్టీ నాయకత్వం. కిషన్ రెడ్డి పర్యటనను, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ శ్రేణులు గ్రామ, వార్డు స్థాయికి తీసుకువెళ్లటంలో సక్సెస్ అవుతాయా, లేదంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతాయా అన్నది పార్టీ చేతుల్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.